హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో భారీ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ అయితే వెళ్ళిందనమాట. అయితే నోటిఫికేషన్ మీకు హైయెస్ట్ సాలరీ వచ్చేసి మీకు 42,000 పర్ మంత్ అనేది బేసిక్‌గా ఉండడమే జరుగుతుంది. దీంట్లో మనకి మల్టిపుల్ పోస్టులు అయితే ఉన్నాయి. మల్టిపుల్ క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి మనకి డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది మనం అటెండ్ అయితే అవ్వాలి. ఓకేనా. మీరు అప్లికేషన్ అనేది పంపించిన తర్వాత మీకేంటంటే డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూకి అనేది మీరు అటెండ్ అయితే అవ్వాలి. అలాగే ఆ ఇంటర్వ్యూ డేట్ గాని చూసుకోవాలి మనకి 11th సెప్టెంబర్‌నైతే మనకి ఇంటర్వ్యూ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళ కంపెనీకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, నోటిఫికేషన్ ఏంటి, రోల్ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ దీంట్లో మనకి కొన్నాటికి మనకి 10th క్వాలిఫికేషన్ ఉన్నది. అలాగే మనకి కొన్నాటికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నది. కొన్నాటికి మాస్టర్ క్వాలిఫికేషన్ కూడా ఉన్నదనమాట. సో, మీరు ఏ క్వాలిఫికేషన్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, ఏ రోల్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, సో, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో, ఇంక లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అయితే చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఆ నంబర్‌కి మెసేజ్ చేయండి. మేము రెస్పాండ్ డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. అండ్ మీరు మన మన యొక్క రిమైనింగ్ ఛానల్స్ కూడా ఫాలో అవుతున్నారు. మనం ఏంటంటే డెడికేటెడ్‌గా మనం గవర్నమెంట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, ప్రైవేట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, కెరియర్ గైడ్ కోసం సెపరేట్ ఛానల్ అనేది మనం బేసిక్‌గా క్రియేట్ చేయడం జరిగింది. సో, మీకు ఏ కేటగిరీ కావాలో సో, ఆ కేటగిరీ మీరు ఖచ్చితంగా మీరైనా ఫాలో అవుతున్నాం. డైలీ మనకి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి. ఓకేనా. ఇంక లేట్ చేయకుండా మెయిన్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకోటి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ గాని, వాట్సాప్ ఛానల్స్‌లో గాని ఫాలో అవుతున్నాం. మీకేంటంటే అక్కడ డైలీ మీకు ఇన్‌స్టంట్ అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా. సో, ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క జాబ్‌కి అప్లై చేయాలంటే మెయిన్‌గా మీకు ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ ఏదైతే ఉన్నదో, సో, అప్లికేషన్ ఫార్మ్ అనేది మీరు ఫిలప్ చేసి మీరు ఫార్వర్డ్ అయితే చేయాలనమాట. సో, అప్లికేషన్ ఫార్మ్ గాని చూసుకుంటే డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ అయితే ఓపెన్ చేయండి. దాంట్లో మీకు డౌన్‌లో మీకు అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉంటుందనమాట. ఇక్కడ చూస్తే మీకు మల్టిపుల్ పోస్టులు అయితే ఉన్నాయని చెప్పాను కదా! సో, దాన్ని బట్టి మీరేంటంటే ఏ పోస్ట్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, అలాగే మీకు ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉన్నదో సో, అదైతే పెట్టాలి. ఆ ఫోటోకొచ్చేసి మీకేంటంటే మీరు సైన్ అనేది కూడా చేయాలి. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి మీకు డౌన్‌లోనే సైన్ అయితే ఉండాలనమాట ఆ ఫోటో మీద. అలాగే మీకు నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్, అలాగే మీకేంటంటే కాంటాక్ట్ నంబర్, కేటగిరీ, అలా మనకి పర్సనల్ డిజబిలిటీ ఉందా లేదా, మ్యారిటల్ స్టేటస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఏదైతే ఉన్నదో సో, అదైతే పెట్టాలి. వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు ప్రీవియస్‌గా ఏమైనా ఉన్నదో లేదో అడుగుతున్నారు. మినిమమ్ టైమ్ రిక్వైర్డ్ జాయినింగ్ సెలక్షన్ అనేది మీరు ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవుతారు లేదా అది కూడా అడుగుతున్నారనమాట. డీటెయిల్స్ అనేవి మీకు ఏమేమి కాపీస్ అనేవి మీరు అటాచ్ చేస్తున్నారు. సో, అదైతే అడుగుతున్నారు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకేదైనా ఉన్నదా లేదా అది కూడా అడుగుతున్నారు. సో, ఇదంతా అయిపోతుంది. మీకు లాస్ట్‌లో సిగ్నేచర్ అయితే ఉంది కదా! సో, ఈ సిగ్నేచర్ అనేది పెట్టేసి లాస్ట్‌లో మీకు నేమ్ అనేది అటాచ్ చేసి మీరేంటంటే మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది దేనికి పంపించాలి గనక చూసుకుంటే ఇక్కడ చూడండి మీకు అడ్రస్ అయితే ఇచ్చారనమాట. ఐసీఏఆర్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్, రీజనల్ స్టేషన్, కర్నాల్. ఇక్కడికి మనం ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అయితే పంపించాలని చెప్పారు. అండ్ ఆల్సో ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అదేంటే రిజిస్ట్రేషన్ అండ్ రిపోర్టింగ్ టైమ్ ఫర్ ది ఇంటర్వ్యూ అనేది వైపీ2 అలాగే వైపీఏ1 అనేది మీకేంటంటే 10 AM అండ్ స్కిల్ అండ్ అన్‌స్కిల్డ్ లేబర్ అనేది 14 PM కింద మనకైతే ఇవ్వడం జరిగింది. ఎప్పుడంటే మనకి 11/9 అంటే మనకేంటంటే ఈ డేట్‌నైతే మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తామనేసి బేసిక్‌గా చెప్పడం అయితే జరిగిందనమాట. అండ్ మనకేంటంటే నెక్స్ట్ డీటెయిల్స్ గాని చూసుకుంటే మీరు అప్లికేషన్ ఫిలప్ చేసినప్పుడు అది కూడా మెన్షన్ చేశారు. టోటల్‌గా మీకేంటంటే 1 సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేవి అంటే ఇప్పుడు మీరేంటంటే అప్లికేషన్ పంపించినప్పుడు టోటల్‌గా 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేవి దాంట్లో పెట్టాలి. ఒకటొచ్చేసి మనకి స్టిచ్ చేసి పెట్టాలి. ఇంకోటొచ్చేసి నార్మల్‌గా పెట్టాలి. అలాగే మీకేంటంటే టోటల్ 2 సెట్స్ అనేవి మీకు అప్లికేషన్ ఫార్మ్ అనేది అలాగే మీకు మిగతా డీటెయిల్స్ ఇవన్నీ మీవేవైతే పెడుతున్నారో అవి కూడా మీకు 2 సెట్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. అలాగే ఏజ్ లిమిట్ గాని చూసుకుంటే టోటల్ మనకి 45 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది మాక్సిమం అనేది ఇవ్వడమే జరిగింది. 25 ఇయర్స్ 21 ఇయర్స్ అనేది మనకి మినిమమ్ ఇవ్వడమే జరిగిందనమాట. అలాగే ఇదొచ్చేసి మనకి టెంపరరీ బేసిస్ మీద కాంట్రాక్ట్ బేసిస్ మనకి రోల్ అయితే రిలీజ్ చేశారనమాట. సో, ఇన్‌కేస్ మనకి ఫ్యూచర్‌లో మనకి పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నదా? లేదా? అనేది అది కూడా పాయింట్ అయితే మెన్షన్ అయితే చేయలేదు. అలా మనకి జాబ్ డీటెయిల్స్ గాని చూసుకుంటే దీంట్లో మనకి మల్టిపుల్ అయితే ఉన్నాయని చెప్పాను కదా! ఫస్ట్ వచ్చేసి మనకేమంటే ఇక్కడికొచ్చేసి మనకి ఫస్ట్ అన్‌స్కిల్డ్ లేబర్ అనమాట. 15,000 పర్ మంత్ అయితే ఉంటుంది. మనకి 10th క్వాలిఫికేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఎసెన్షియల్‌లో మనకేంటంటే క్యాండిడేట్ అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా గమనించండి. ఎసెన్షియల్ అంటే మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది ప్రిఫర్డ్ అని చెప్పారు. మనకి 10th అనేది మనం పాస్ అయితే సరిపోతుంది. కానీ ఎక్స్‌పీరియన్స్ అనేది ఏదైతే ఉన్నదో అక్కడ మనకి ప్రిఫర్డ్ అని పెట్టారు. అంటే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు మళ్ళీ వాళ్ళేంటంటే మీకు సెలెక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. లేకపోతే కూడా
ప్రాబ్లమ్ అయితే లేదనేసి క్లియర్‌గా చెప్పారు. ఇంటర్వ్యూ డేట్, టైమ్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ గాని చూసుకుంటే ఇది కూడా మన స్కిల్ బేస్డ్ అనమాట. ఇది సీట్ బేస్డ్ ఇన్పుట్ డెలివరీ సిస్టమ్స్‌లోనైతే ఉంటుంది. ఇది కూడా మనకి 10థ్ పాస్ బేస్ అయితే ఉంటుంది. 22,000 పర్ మంత్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకేంటంటే ఏం కావాలి ఏంటి అని కూడా అది కూడా క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారన్నమాట. నెక్స్ట్ గాని చూసుకుంటే సీడ్ సైకాలజీ, స్టోరేజ్ అండ్ టెస్టింగ్ అన్నది సీడ్ టెక్నాలజీ అనేది ఇచ్చారు. ఇదొచ్చేసి మనకి 30,000 పర్ మంత్ అయితే ఉంటుంది. దీనికి మనకి గ్రాడ్యుయేషన్ అనేది అడుగుతారనమాట. దీనికి కూడా మనకి టైమ్, డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అలా మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి నేషనల్ మిషన్ ఆన్ హై యీల్డింగ్ సీడ్స్ అయితే అంటున్నారు. దీనికొచ్చేసి మనకి 42,000 పర్ మంత్ అయితే ఉంటుంది. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది దేంట్లోనే మనకి టెక్నాలజీ, జెనెటిక్, ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ సైకాలజీ, బాటనీ, మనకి హిస్టాలజీ ఇలాంటిలో మనకేంటే అలా అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి డిజైరబుల్ అంటే మనకి ఈ హ్యాండ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు అనేది అది కూడా క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారన్నమాట ఇక్కడ. సో, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో, ఈ వీడియోతో అంతా ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.